యజమానుడా అని లోబడింది. మరి యజమానుడు మూర్ఖుడైతే అదే నాబాల్ అంటోడు మూర్ఖుడు. కొంతమంది ఉంటారు అలాంటి మూర్ఖులైతే అలాంటి దగ్గర మీరు ఏమంటారు చెప్పండి? సమాధానంగా 1 to 10 నమ్మకంగా, బాధ్యతగా, హుందాగా, సంతోషంగా, నీతిగా, యథార్థంగా, ఆశగా, ఆత్మీయంగా, సమర్థవంతంగా, ఆతృతగా, భయంతో, నిర్భయంగా, కృపలో, మానవత్వంతో, లక్ష్యంతో, అవగాహనతో, జ్ఞానంగా, వివేచనతో, ఆప్యాయంగా, ప్రేమగా మీ యజమానికి లోబడాలి. మూర్ఖుడైన మీ యజమానులకు లోబడాలి. కొంతమంది యజమానులు రాళ్ళు ఉంటారు, యజమానులు ఉండరు. తల ప్లేస్ బాడీ వెళ్తుంది, బాడీ ప్లేస్ తలకు వస్తుంది. అదేం చేయలేము, అది తిరగబడిపోయింది ఫస్ట్ స్టార్టింగే. ఇంకా తర్వాత అదే పరిపాలన చేస్తూ ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హెడ్ని రీప్లేస్ చేయకండి, రిపేర్ చేసుకోండి. హెడ్ అంటే ఎవరు? పురుషుడిని ఎప్పుడు రిపేర్ చేసుకో. తేడా వస్తే ఆయన చెప్పుకో, మర్యాద పడు, ఏడు, పశ్చాత్తాపడు, ప్రార్థన చేయి, ఉపవాసముండు, కన్నీరు కాచు. అలా కాదండి ఇలాగ ఉండండి, ఇలా కాదు అలాగ ఉండండి, ఏదో ఒకటి చెప్పుకో. అంతేగాని నాకు ఆ పాత కలెక్టర్ మొగుడు వస్తే బాగునంటే అదే రీప్లేస్మెంట్. అలాంటి పిచ్చి వేషాలు వేయకండి, మొత్తానికి మొదలు మోసం వస్తుంది, అపవాది పని చేస్తాడు. సో ప్రతి సందర్భంలో రిపేర్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ రీప్లేస్మెంట్, రైట్? రీప్లేస్మెంట్ అంటే స్త్రీ వెళ్ళి పై పని చేయడం, పురుషుడు వచ్చి కింద పని చేయడం, అలాంటి పని చేయకూడదు. ఇప్పుడు చెప్పండి, కఠినమైన యజమానుడు యజమానురాలు ఉంటే అలాంటి పరిస్థితుల్లో నీకు ఇవ్వబడిన పని విధి యేసు ప్రభు చాలా విధేయంగా చేస్తాడు. మీరు చేస్తారా? ఎంత విధేయత ఉంటాడంటే ఇంకా మరి వెనక ముందు చూడక్కలే. ఆయన ఇప్పుడు నా బాసు ఇప్పుడు నన్ను ఏం చేయమంటాడో ఆయన రెడీ. యాకోబు మోసగాడని చాలామంది చెప్తా ఉంటారు. కానీ అతని యజమాని, అతని మామగారు అన్నిసార్లు జీతం మార్చినా అతను ఏం చేశాడు? కష్టపడి చేశాడా లేదా? ఒప్పుకుని చేశాడా లేదా? అన్యాయపు తీర్పు, అక్కడ మచ్చలు లేనివి, చారలు లేనటువంటి వాటిని 3 రోజులు అంత దూరం తీసుకెళ్ళిపోయి నీకు తెల్లయి పుడితే నీకు ఇస్తాను అన్నా కూడా తను మాట్లాడకుండా యాక్సెప్ట్ చేశాడు. చాలామంది ఏమంటారంటే రేచల్ని ప్రేమించాడు కదా, ఆ లవ్ మ్యారేజ్ కదా, ఆ లవ్ కోసం ఏమైనా చేశాడు. రాహేలుని ప్రేమించాడు అనే విషయం లేయా వచ్చిన తర్వాత చెప్పబడింది. లేయాని ప్రేమించి ఆ ఇంటికి ఏమి వెళ్ళలేదు, అక్కడికి గుర్తించండి. రేచల్ని ప్రేమించి వెళ్ళలేదు. అలాంటి పరిస్థితుల్లో రాహేలు గురించినటువంటి విషయాన్ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు అతడు జీతము మారుస్తున్నటువంటి దానిని మీరు చూడాల్సింది, కానీ అక్కడ రాహేలు ప్రస్తావనే లేదే. అంత యథార్థంగా, అంత యజమాని కఠినుడుగా ఉన్నా, అతని సొంత బంధువే అతన్ని అంత బానిసత్వానికి నలగొడుతున్నా యథార్థంగా పనిచేశాడండి. అతడు మోసగాడని ప్రతిసారి మాట్లాడద్దు. అతని తల్లి అతన్ని ఆ పరిస్థితులకు తీసుకెళ్లి నడిపించింది. అతనేమి కుట్రతోనూ కుతంత్రంతోనూ పెద్దవాడు ఆస్తి ఏమి సంపాదించుకోలేదే. అతడు ఆహారం ఇస్తానన్నాడు, నాకు ఇది కావాలని అడిగాడు. ఇద్దరి మధ్యలో వ్యాపార ఒప్పందం జరిగింది, దాన్ని బట్టి అతను చేశాడు. అలాగని అతన్ని వన్ సైడ్ జడ్జిమెంట్ ఇవ్వద్దు, మనం కాసేపు ఆలోచిద్దాం. అలాగ ప్రతిసారి జీతం మారుస్తాను, పర్వాలేదు పంచే, నెక్స్ట్ వీక్ ఇంక్రిమెంట్ ఇస్తాను, నెక్స్ట్ వీక్ అప్రైజల్ ఇస్తాను, అలా గొడ్డు సాకరీ చేయించేస్తుంటే ఎంతమంది నిజాయితీగా, యథార్థంగా, సంతోషంగా, సమాధానంగా పనిచేస్తారండి? సొనకుండా పనిచేయాలి. ఏం చెప్పాను? నెంబర్ 2 ఆప్షన్ ఏ మీరు ఒప్పేసుకున్నారు, చాలా సంతోషం. నెంబర్ 2, పని ఒత్తిడి అధికంగా చేసి తక్కువ జీతం, నష్టం, సెలవులు ఇవ్వకుండా ఉంటే, ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు ఎలా పనిచేస్తారు? ఉక్కుపాదం, చాలా కఠినంగా. ఇంకా సెలవులు అంటే ఎందుకురా సెలవు, మొన్న కదా ఇచ్చారండి, మొన్న ఏంటి సార్ లాస్ట్ మంత్ సార్ అండి, అవును లాస్ట్ మంతే కదా పంచే సార్. జీతం ఎందుకు జీతం, నీకు ఇప్పుడు ఇచ్చేదే ఎక్కువ. అసలే ఇప్పుడు మనకి బయట మార్కెట్, జాబ్ మార్కెట్ చాలా స్లంప్లో ఉంది, చాలా దారుణంగా ఉంది, ఉద్యోగాలు లేవు, ఎంత ప్రయత్నం చేస్తున్నా చాలా కష్టాలుగా ఉన్నాయి. జాబ్ మార్కెట్ అంటే డైలీ పని చేసుకునే వాడికి బోల్డ్ డబ్బులు ఉన్నాయి, వీడికే బెటర్, 600, 800, 1000 రూపాయలు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ మార్కెట్ బరి దరిద్రంగా ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం తీస్తే పీసికితే మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి ఈరోజు. అలాంటి కష్టంలో నడుస్తుంది జాబ్ మార్కెట్. సో నిజం చెప్పండి, పని ఒత్తిడి అధికం చేసి, తక్కువ జీతం చేసి, నష్టం ఇస్తూ, సెలవులు ఇవ్వకుండా అంత కఠినంగా మనం చేస్తూ ఉంటే ఎలాంటి పరిస్థితి? మనం నీతిగా, సమాధానంగా, సంతోషంగా, యథార్థంగా, ఓపికగా, ప్రేమగా చేస్తారా పని? మాట్లాడరే, చేయరా? సరే ఆప్షన్ మీదేలేండి, చేయకపోతే నేనేమనలేను. నెంబర్ 3, 3వ ఆప్షన్కి వస్తున్నాను. సరైన వస్తువులు ఎవరు, సరైన పనిముట్లు ఉండవు, సరైన సామాన్లు ఉండవు, సరైన పదార్థాలు నీకు ఎవరు, కానీ మంచి అవుట్పుట్ కావాలని ఎదురు చూస్తాడు యజమాని. ఏం చేస్తారు? అన్నీ సబ్స్టాండర్డే, బట్ అవుట్పుట్ క్వాలిటీ మాత్రం సూపర్ కావాలని కోరుకుంటున్నాడు. ఏం చేస్తారు? నీకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా వాడికి కావాల్సిన డిమాండ్ తీసుకోవాలంటే ఏం చేస్తారు? కొన్నిసార్లు అంటాం కదా, ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒక 2 months, 1 month, 1 year టైం పడుతుంది. టైం ఇవ్వకుండా 1 నెల టైం ఇచ్చి అవుట్పుట్ వచ్చిందా అంటే ఎలా ఉంటుంది? నాకు కావాల్సిన డిమాండ్స్ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేదు అని అంటే ఆ మనిషి ఎలా ఫీల్ అవుతాం మనం?
వాళ్ళ మీద మనకు ఎలా ఉంటుంది? సరే, ఈ విషయం ఇలా పక్కకు పెట్టి, మీలో ఎవరికైనా మీ ఇంటిలో ఉండేటువంటి కఠినులైన కొంతమంది యజమానురాళ్ళు అనుకుంటున్న మీకు, వారి మీద ఎప్పుడైనా మీకు కోపం వచ్చిందా? పిల్లలు మాట్లాడకండి, మీకు ఎప్పుడు వస్తాయి, పెద్దలు చెప్పండి. మీ ఇంటి యజమానుల మీద మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? స్త్రీలైన వారికి పుట్టింటికి వెళ్ళొద్దు అన్నాడు అనుకోండి మీ ఆయన, ఫోను ముట్టుకోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మర్యాదగా ఉండదు, మొన్నే కదా వెళ్ళొచ్చావంటే 6 నెలల క్రితం, మొన్నే కదా అన్నాడు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది నీకు? పోన్లేండి సార్, యజమాని కదా, పోన్లేండి సార్ అని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా సాయంత్రం కాఫీ టీ మళ్ళీ అన్ని రొటీన్ అవుతాయా? ఏమైనా తేడాలు వస్తాయా? మొహమాట పడకండి అని ముందు మీరే చెప్పేస్తున్నారు ఏంటరా అనుభవాలు. మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? యాజ్ ఇట్ ఈజ్గా. పోనీ ఆ టెంపర్ లేక ఆ పెరబోల పైకి వెళ్ళిపోయిన ఆ కోపపు కరువు కిందకి దిగడానికి ఎంత టైం పడుద్ది? మళ్ళీ ఎస్ అనేంత వరకు ఉంటుందా, లేకపోతే ఇంక ఎలాగో నో అన్నాడు ఇంక ఆడితే అడగడం ఎందుకులే, మనం మామూలుగా రొటీన్ అయిపోదాంలే అని దిగుతారా? టైం పడద్దా? ఒక రోజు నుంచి 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఏమైనా సాగదీస్తారా? నిజం చెప్పండి. ఒకళ్ళు చేస్తున్నప్పుడు కూడా లోపల సంతోషంగా విధేయతతో చేస్తున్నారా, బాధ్యతతో చేస్తున్నారా, ఆ సమర్పణతో జరుగుతుందా? వద్దు అన్నది ఆ నెగిటివ్ ఫోర్స్ని రిసీవ్ చేసుకోవడానికి నీకు ఎంత టైం పడుతుంది? అలాగే మీ బాస్, అయ్యా మీ సంగతి ఏంటి చెప్పండి. మీరు ఒకవేళ పొరపాటుని మీ ఇంటికే వెళ్ళాలని అనిపిస్తే, మీరు మీ భార్యని నేను ఇవాళ మా అమ్మని చూడటానికి వెళ్తాను, మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్తాను అని నువ్వు అడిగితే, ఎక్కడికే అందనుకో, ఆ సౌండ్లోనే వైబ్రేషన్స్ ఉంటాయర్రా, ఆ సీక్వెన్సే మీకు అర్థమవుతుంది. ఏం లేదంటే ఏం లేదేంటి, ఏదో అన్నావు అని, ఏం అనలేదు. మీ యజమానికి నమ్మకంగా, యథార్థంగా, సంతోషంగా అదే టైంలో చెప్పుది. సాయంత్రం వచ్చేటప్పుడు 1 కేజీ చికెనును, ఎండు రొయ్యలును, వంకాయలును లిస్ట్ చెప్తుంటే, ఎందుకే ఇవన్నీ, మా అమ్మ వస్తుంది అని. అప్పుడు మీ ఫేస్లు ఎలాగుంటాయి? నీకు వెళ్తానంటే పర్మిషన్ ఏమో నీ భార్య ఇవ్వనంటుంది, పైగా వాళ్ళ అమ్మ వస్తుంది కాబట్టి దానికి కావాల్సిన లిస్ట్ అంతా నీకు ఇచ్చి నీ చేత తెప్పించుకుందాం అనుకుంటుంది. అప్పుడు మీరు బాధ్యత, భర్త పురుషుడు కాబట్టి ఏం చేయాలి? బాధ్యత కదా. మాట్లాడరేమండి? చేయరా? తెస్తారా? తెచ్చుకోమంటారా? స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటారా? ఒకవేళ తెచ్చిన సౌండ్ లేకుండా వస్తుందా? మార్కెట్కి వెళ్ళినా